హలో అండి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ రసంను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఇవన్నిటిని దోరగా వేయించుకొని మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, 2, 3 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు తీసేసి రసం చేసుకొని ఇందులో పోసుకోవాలి. వీటిలో పోసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకొని ఈ మిక్సీ చేసుకున్న ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీ రసం రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.